తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన యొక్క పార్టీని అయితే అనౌన్స్ చేయబోతా ఉంది. ఈ నెల 25వ తారీఖు మేడ్చల్ సంబంధించిన ఒక పెద్ద హాల్‌లో అయితే మరి సభ ఉండబోతా ఉంది. వాళ్ళ యొక్క కార్యకర్తలతోని భారీ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్‌లోనే ఈ పార్టీకి సంబంధించిన క్రియాశీలక పాత్ర ఏముండబోతా ఉంది, పార్టీ యొక్క జెండా ఏంటి, ఎజెండా ఏంటి, పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, పార్టీ పేరేంటి అనేది కూడా తనైతే చెప్పబోయే అవకాశాలైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరున్నా గానీ వాళ్ళందరినీ కలిసి ఆ యొక్క కార్యక్రమానికి మరి పిలవాలనే ఆలోచనలో ఇటు కల్వకుంట్ల కవిత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లయితే అక్కడ ఉన్న కార్యకర్తలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే వాటికి సంబంధించి పార్టీ అనౌన్స్ చేసే ఆ కార్యక్రమం ఏదైతే మేడ్చల్‌లో ఉందో ఆ కన్వెన్షన్ కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కవిత యొక్క బ్యానర్‌లతోని నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా గానీ మాకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తన యొక్క పిలుపునైతే ఇస్తా ఉంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్‌ని మరి కవిత కలుస్తుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. గతంలో కూడా ఈటల రాజేందర్ కూడా చాలా వ్యాఖ్యలు చేశారు, మనం చూసాము. అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖర్ అలియాస్ కేసీఆర్ పైన కూడా అనేక విధాలుగా స్పందించడం అయితే జరిగింది. అయితే తను ఒక ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్‌గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ నాకంతా ఇష్టమే అన్నట్టుగా తను మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అంటే కేసీఆర్ తీరు ఒక్కటే అప్పుడు బాలేకుండే, తన యొక్క రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత తన యొక్క పెత్తనం కూడా వేరేలాగా అయిపోయింది. గతం కంటే ఇప్పుడు కేసీఆర్ మార్పు చెందిండు, ఆ మార్పే నాకు నచ్చలేదు అనే విధంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కవితకి ఈటల రాజేందర్ కూడా గతంలో అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ మంచి అనుబంధంతో వర్క్ చేశారు. వాళ్ళిద్దరు కూడా మంచి బాండింగ్ ఉండేది. తను ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఈయన మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఒక సోదరి అట్లా ఒక బాండింగ్ అయితే ఉండేది అనే విధంగా వాళ్ళిద్దరు కూడా చాలా సందర్భాలలో కూడా మాట్లాడిన తీరైతే చూసాం. ఈటల రాజేందర్‌కి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా కవిత కూడా మాట్లాడిన నేపథ్యాలు కూడా మనం చూసాం. అయితే ఈ పరిస్థితులలో మరి కవిత ఈటల రాజేందర్‌ని కలుస్తుందా అనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది. ఈటల రాజేందర్ ఒక బీసీ బిడ్డ, ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అంటే కవిత కలిసి మరి తన యొక్క పార్టీ ఇనాగ్రేషన్‌కి పిలుస్తుందనే వాదనలు అయితే వినిపిస్తా ఉంది. అయితే ఈటల రాజేందర్ వస్తారా రాడా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మేడ్చల్ అంటే తన యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే భారీ సభ పెడుతున్నప్పుడు మరి వేరే పార్టీ నేతలను కూడా పిలుస్తాను, చాలా మందిని కూడా పిలుస్తాను అన్నప్పుడు మరి ఈటల రాజేందర్ కూడా పిలిపెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళు త్వరలో భేటీ అవుతారు అన్నట్టుగా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా మందిని కూడా పిలుపునిస్తా ఉంది కల్వకుంట్ల కవిత. తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ కవులు, కళాకారులు వాళ్ళందరినీ కూడా పిలుస్తా ఉంది. ఏకతాటి పైన నడవాల్సిందే, ఖచ్చితంగా తెలంగాణ యొక్క ఆశయాలు, ఆశయం ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నిటిని కూడా తన యొక్క ఎజెండాగా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు ఈటల రాజేందర్‌ని కలిసే నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే ఈటల రాజేందర్ మేబీ రాకపోవచ్చు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ తను బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఇటు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మనం మల్కాజ్గిరి అని చెప్తాము. అలాంటి నియోజకవర్గంలో తను గెలవడము, ఆ పార్టీకి కట్టుబడి ఉంటాడు కాబట్టి మేబీ ఈటల రాజేందర్ వెళ్ళకపోవచ్చు కానీ తనకైతే పిలుపునిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు కల్వకుంట్ల కవిత ఏ క్షణమైనా అక్కడికెళ్ళి ఆయనను పిలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్‌గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ నేతలకు కూడా ఇటు కల్వకుంట్ల కవిత అంటే ఈటల రాజేందర్‌తో పాటు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అటు కాంగ్రెస్ నేతలను కూడా కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుపునిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి భారీ ఎత్తున మరి తన యొక్క పార్టీ ఇనాగ్రేషన్ అయితే మరి చేయబోతా ఉంది. ఇటు తెలంగాణ నుండి కూడా చాలా మంది కూడా కార్యకర్తలు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. నలుమూలల నుండి కూడా కవిత పార్టీ కోసం చాలా మంది వస్తారు అన్నట్టుగా కవిత అయితే ఆశ వ్యక్తం చేస్తా ఉంది. మరి చూడాలి 25వ తారీఖు ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ పార్టీ పేరుకు సంబంధించిన కూడా కొంత వివాదం అయితే జరుగుతా ఉంది. తను టీఆర్ఎస్ పార్టీ అని పెడతాను అనే ఆలోచనలో తను ఉంది అని బహిరంగంగా మీడియా ముంగట చెప్పుడుతోనే అటు కేటీఆర్ కూడా స్పందించడం అయితే జరిగింది. లేదు, మేము టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసి మేము తప్పు చేశాము, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్తాము అన్నట్టుగా కొంత కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి కల్వకుంట్ల కవిత పార్టీ పేరు ఏం పెట్టనుంది, పార్టీ సింబల్ ఏముండబోతుంది, జెండా ఏమి ఉండబోతుంది అనేది కూడా యావత్ తెలంగాణ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందన్నది
అది కూడా మనం 25వ తారీఖు దాకా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.